అందరికీ వందనాలండి. ఇదని మనం కీర్తన గ్రంథము 4వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగములో దావీదు మరి నీతిగా ఎలా జీవించాలా అన్నది మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. నా నీతికి ఆధారమగు నా దేవా అంటే నేను నీతిగా ఉండడానికి, లేకపోతే నన్ను నీతిగా ఉంచేది నా స్వశక్తి, నా శ్రమ, నా సాధన, నా పట్టుదల ఎంత మాత్రము కాదు. నా నీతికి నీవే ఆధారము. నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు సమాధానము దయచేయి. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. జనరల్ గా మన క్రైస్తవులు ప్రతిదానికి వాడతారు గాని ఇది అన్నిటికీ సంబంధించిన, ప్రతి ఇరుకుకు సంబంధించినది కాదు. అంటే దేవుడు ప్రతి ఇరుకులోనూ మనకు విశాలత కలుగు చేయగలడు. గాని ఇక్కడ దావీదు చెప్తున్న ఇరుకు ఏంటంటే నీతి సంబంధమైన ఇరుకు. ఎప్పుడైతే మరి నీతి నుండి తప్పించే పరిస్థితులు, లేదా మనము నమ్మిన దానిని మీరి ప్రవర్తించే పరిస్థితులు, లేకపోతే మన సమర్పణకు, లేకపోతే మన నిబంధనకు మీరి ప్రవర్తించే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మరి దావీదు జ్ఞాపకం చేసుకునిచు ఇరుకు అన్న మాట ఇక్కడ వాడడం జరిగింది. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే అంటే అట్లాంటి ఇరుకైన పరిస్థితులు కలిగినప్పుడు నీవే నాకు సహాయం చేసి నా నీతిని కొనసాగించేవాడవు, నా నీతిని కాపాడేవాడు అని చెప్తున్నాడు. అందుకనే దావీదు నా నీతికి ఆధారమగు నా దేవా అని చెప్పేసి అన్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము అంటే దేవుడు అటువంటి సమయంలో మనల్ని పరీక్షించే ఆలోచనతో చూడడు గాని, లేకపోతే ఒక టాస్క్ మాస్టర్ లాగా నువ్వు ఇందులోంచి ఎలా బయటకు వస్తావో చూస్తాను అని చెప్పేసి అన్నాడు గాని, దేవుడు మనల్ని కరుణించి ఇరుకు పరిస్థితుల్లో మనకి విశాలత కలుగ చేసి మన నీతికి ఆధారముగా నిలిచి మన నీతిని కొనసాగించే దేవుడుగా మనకి ఎల్లప్పుడూ ఉంటాడు. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మరలా చెప్తున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. అంటే ఎవరు కాపాడేవాళ్ళు, ఎవరు సహాయం చేసేవాళ్ళు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నేను బలహీనుండి, లేకపోతే నాకు ఏ సపోర్టు లేదు అని చెప్పి వ్యర్థమైన మాటలు పలుకుతారు, లేకపోతే వ్యర్థమైన వాటిని తలస్తారు, వ్యర్థమైన వాటిని వెంబడిస్తారు, లేకపోతే నీతిగా జీవించడంలోనే వ్యర్థమైన ప్రయత్నాలు చేసేవారుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ దావీదు మరలా సాక్ష్యం చెప్తున్నాడు, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. అంటే ఆయనకి తప్పకుండా ప్రార్థన చేయండి, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ ఇరుకులో మీకు విశాలత కలుగు చేస్తాడు, మీ నీతికి ఆధారముగా నిలిచి మీ నీతిని కొనసాగింప చేస్తాడు. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసి ఊరకుండి. భయము నుండి పాపము చేయకుడి. పాపము నుంచి తప్పించుకోవాలంటే భయము నుండి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి, మనకి మరి సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో చూసినట్లయితే భయము మరి యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలమై ఉంటది. అంటే జ్ఞానము మనల్ని కాపాడుతుందని చెప్పేసి అంటాడు. అలాగే భయము అంటే ఇక్కడ జ్ఞాన సంబంధమైన భయం అంటే తప్పించి మరి బెదిరిపోయే భయము, లేకపోతే మనల్ని కృంగ తీసే భయము కాదు. కానీ మరి దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు సహాయం మనకు తప్పకుండా వస్తాడు, దేవుడు ఉన్నాడు అన్న భయము నుండి అంటే దేవుని సన్నిధి ఉన్నదని గ్రహింపుగలిగి పాపము చేయకూడి అంటే ఆయన ఉన్నాడు కాబట్టి మీ స్వశక్తితో పాపం చేయకండి అని కాదు, ఆయన ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని పాపము చేయనివ్వడు, ఆయన ఉన్నాడు కాబట్టి మీ నీతిని కొనసాగింప చేస్తాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుంది అని చెప్పేసి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. ఇక్కడ 4వ వచనంలో అయితే భయము నుండి పాపం చేయకుడు అన్నాడు. 5వ వచనంలో చూసినట్లయితే నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. నీతియుక్తమైన బలులు అనగా ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. అంటే మనల్ని మన నీతిని కొనసాగించే దేవుడు కాబట్టి మన దేవుని స్తుతించి, మన నీతికి ఆధారమైన దేవుడు కాబట్టి మన దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో నీతియుక్తమైన బలులు అర్పించుచు అలాగ స్తుతిస్తూ యెహోవాను నమ్ముకొనుడి అంటే యెహోవా ఖచ్చితంగా
ఖచ్చితంగా మన నీతిని కాపాడతాడని, మన నీతిని కొనసాగిస్తాడని, మన నీతికి ఆధారమై ఉంటాడని, మన నీతి ఎప్పుడైతే ఇరుకులో ఉంటుందో అప్పుడు విశాలత కలుగు చేస్తాడని నమ్ముకొనమంటున్నాడు. అంటే మనము భయము నొంది ఉండాలా అంటే ఆయన సన్నిధి ఉన్నదని, ఆయన కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడని, ఆయన ఆధారముగా ఖచ్చితంగా నిలిచే దేవుడని మనం నమ్ముకున్నప్పుడు, దాన్ని నమ్మి మనము స్తుతి చెల్లించినప్పుడు మన నీతి నిలబడతది, నిలుస్తది. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువాడు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము, ఎవరొస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి మనము బయట చూడనవసరం లేదు. కానీ దేవుని సహాయము ఎప్పుడూ సిద్ధముగానే, ఎప్పుడూ అందుబాటులోనే ఉంటది. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అంటే ఎవరికైనా సంతోషము మరి ధాన్య ద్రాక్షారసములు మరి విస్తరించినప్పుడు కలుగుతాయేమో గాని మరి దేవుని సన్నిధిని ఉన్నప్పుడు ఏంటంటే మన నీతి కొనసాగుతది, మన నీతికి ఆధారమై ఆయన ఉంటాడు. అంటే కేవలం అది ఫలింపు సంబంధమైనదే కాదు గాని మరి మనకి రక్షణ సంబంధమైనది కూడా. ఆ విషయం మనకి తర్వాత వచనంలో చెప్తాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. అంటే ఇతరులకి ఇక్కడ రక్షణ సంబంధించి, అంటే రక్షణలో కేవలము మరి దేవుడు మనల్ని నిత్య మరణము నుంచి పాపము నుండే మనల్ని రక్షించలేదు గాని మనల్ని ఫలింపు విషయంలో, అంటే మన శాపమును తీసేసి మరి మన ఫలింపు విషయంలో కూడా మరి రక్షణ పనిచేస్తారు. ఇక్కడ కేవలము మరి ఇతరులకు మరి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే కేవలము విస్తరణ సంబంధమైన సంతోషము మాత్రమే కాదు, రక్షణ సంబంధమైన అంటే సేఫ్టీ సంబంధించి యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగాను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కాబట్టి ఏంటంటే మరి ఫలముతో పాటు మనకి దేవుని యొక్క కాపుదల కూడా మనకి ఉంటది. మన నీతి కొనసాగుతుంది, మనం ఫలిస్తాము, మనకి కాపుదల కూడా దేవుని యొక్క కాపుదల కూడా మనకి తోడై ఉంటది. వీటన్నిటికీ కూడా మరి దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు, అలాగే దేవుని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడల్లా సమాధానం పొందుకుంటున్నాడని చెప్పి, అలాగే మరి అతను ఏ రకంగా ప్రార్థిస్తున్నాడో కూడా చెప్తున్నాడు. పడకల మీద ఉండగానే భయము నుండి పాపము చేయకని చెప్పి, అలాగే నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనమని. అప్పుడు మరి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశం చేయబడి మరి మనము ఫలించి నెమ్మదితో ఉండి మనము నీతి కూడా ఎంత మాత్రము తప్పకుండా మన నీతి నిత్యం సాగుతుంది. ఈ వాక్య భాగము మరి మనందరికీ కూడా ఆశీర్వాదం. మీకు మెసేజ్ నచ్చిన చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం. ఆమేన్.